హలో బాబు, మీరు జొన్నగిరి రావాలంటే మటుకు ఇప్పుడు రావద్దు నాన్న. ఒక్క 2 నెలలు ఆగాక అప్పుడు రండి. కొద్దిగా చెట్లు పెరుగుతాయి, విత్తనాలు వేస్తున్నారు. అసలు ఎట్టా కొడుతున్నారంటే మామూలుగా కొట్టల, యమా కొట్టుడు కొడుతున్నారు. మాకేదో ఇక్కడ ఒక రూమ్ దొరికింది, అసలు రూములు కూడా ఇవ్వట్లేదు, పడుకుంటా కూడా ఇవ్వట్లేదు నాన్న. పొరపాటున ఎవ్వరూ రావద్దు. నేను చెప్పా కదా మొన్న 25, 28 ఒక వారం లోపల రాండి బాబు అని చెప్పా. మరి అప్పుడు రాకుండా ఇప్పుడు వస్తున్నారు. మనోళ్ళు అయితే నాకు ఎవరో కొంతమంది కనపడ్డారు. వాళ్ళేదో కాదులే బాబా అప్పుడు కుదరలేదు అన్నారు. నేను చెప్పిన టైంలో వస్తే బాగుంటుంది నాన్న. ఇప్పుడు పంటలు వేసిన వచ్చిన తర్వాత మీరు వచ్చిన ఎందుకు వచ్చావు అని అనిపిస్తుంది. నేనంటే తిరుగుతూనే ఉంటా. నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నేను తిరుగుతూనే ఉంటా, చేస్తూనే ఉంటా. కానీ మీరు పొరపాటున రావద్దునా. ఏదో వీడియోలు చూసి ఆ జనాలను చూసి పొరపాటున రావద్దు మీరు. అమ్మో, జనాలు ఎట్టా ఉన్నారంటే అట్టా ఉన్నారు. వాళ్ళ వెనకాల నుంచి తరుగుతుంటే మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాము, బయట నుంచి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వెళ్తున్నాము. ఇది మా పరిస్థితి. అందుకని మీరు పొరపాటున రావద్దు నాన్న. ఈ జనాలను చూసి వీడియోలు ఎన్నన్నా చూడండి. మీరు మట్టిగా రావద్దు. వచ్చి తిట్లు తినద్దు. తిట్లు దేని తినాలన్నా? ఒకరితో మనం తిట్లు తినాల్సిన పనే ఉంది. మనం ఏ పొజిషన్లో ఉన్నాం, ఎట్టా వచ్చాం, ఏదో సరదాగా వచ్చాం, లేకపోతే లేక వచ్చాము. లేక వచ్చినా కానీ మనం తిట్లు తినాలా? శుభ్రంగా పనులు చేసుకుంటే మనకి హ్యాపీగా డబ్బులు వస్తాయి. ఇప్పుడు అట్లాంటి పనులు చేయమాకన్నానా. ఇప్పుడు నేనంటే తిరుగుతూనే ఉంటా, నేనేదో వీడియోలు చేస్తూనే ఉంటా. నేను రమ్మంటే రావచ్చు అంటే రావచ్చు అంట, లేకపోతే వద్దు నేను రావద్దనే చెబుతా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అలా ఎట్లా తరుగుతున్నారో తెలుసా మీకు? మామూలుగా లేదు అసలు. ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. ఆడితో మాటలు ఎందుకు నాన్న మనం అనిపించుకునేది? వద్దు నాన్న అట్టండి. ఇదిగో మా మనవరాలు ఒకటి దొరికింది నాకు ఆడుకుంటాకి. మా మనవరాలతో ఆడుకుంటా, చూడండి ఎట్లా ఆడుకుంటాను. గుంటూరు నుంచి వచ్చింది మా తల్లి, ఎట్లా ఆడేస్తాను చూడు. అసలు నాకెవరో ఒకరు సరదాగా ఉండాలి, సరదాగా ఉంటారని చెప్పి నేను వస్తున్నా. కానీ బాగా అసలు మీతో సరదాగా ఉండాలి, వచ్చిన వాళ్ళతో సరదాగా ఉండాలి. నాకు విడిచిరమ్మయ్యా, దీన్ని చేస్తారమ్మయ్యా, ఎవరమ్మయ్యా. బాగా మంచిగా దొరుకుతున్నాయట అమ్మయ్యా, పొలవలతో చూసావుగా. దొరుకుతున్నాయంట. మా అమ్మాయి మమ్మల్ని తీసుకొచ్చేది అమ్మ కోసమే కానీ నీ కోసం కాదు. నా కోసం అంటే మా కోసం కూడా. దొరికినా మాకు దొరికినా మా కోసమే కదా. అది అట్లా అనుకుని రావాలి. నువ్వు సరిగ్గా పట్టుకో, సరిగ్గా పట్టుకో. ఎక్సకాలు అవుతుంది ఆర్ట్స్. వదిలే వదిలే వదిలే, నేను చూపిస్తానులే. లేదు గాలి పెడతాను, గాలి. ఈ వజ్రాలమ్మా బాబు, ఎక్కడ దొరికినాయమ్మా? చెప్పినా ఊరికే పేరు చెప్తాను, ఊరికే ఐడియా. పేరు చెప్పు, నేను చూపిస్తానులే. పగిడ్రాయి బాగున్నా నాన్న వజ్రాలు. వజ్రాలేనండి? వజ్రాలే, కంపల్సరీ వజ్రాలు. 2 ఎంత పోవచ్చు? అది రేట్లు అంటే మనం చెప్పలేము నాన్న, అది చెప్పడం వరకే. కానీ
కంపల్సరీ ఏంటి? ఉన్నాయి. ఎంతకు వచ్చు బాబాయ్? రేట్ అయితే మనకు తెలియదు నాన్న, కాకపోతే వజ్రం అయితే Pure వజ్రమే. కంపల్సరీ. ఒకటి తీసుకో. పగిటి రాయిలో దొరికినాయి బాబాయ్. అబ్బా సూపర్. ఇంకా పెద్దది దొరకాలి బాబు. 2 రోజుల నుంచి వెతుకుతుంటే ఈ రోజు దొరికినాయి. 2 రోజులు కాదు నాయనా, 5 ఏళ్ళ నుంచి వస్తున్నాను. అబ్బో 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నావు, ఇప్పుడు దొరికినాయి మొత్తానికి. సూపర్. నంజాల మీది నంద్యాల బాబాయ్. వీడదే నంజాల నాన్న. నంజాల అయితే ఈయన పాపం 5 సంవత్సరాలు తిరుగుతున్నా అంట. అంటే మన సబ్స్క్రైబరే అసలు చాలా కష్టపడి ఎతికాడు. అలా అట్ట ఎతకటం కూడా చాలా గ్రేట్. ఎంత చిన్న చిన్న పట్టుకున్నాడంటే గ్రేట్ అనమాట. సూపర్ డైమండ్స్. అవి దొరికింది కూడా ఇక్కడే, ఇప్పుడు మేము నుంచున్న దగ్గరే. ఎక్కడ మీకు పొలం కనపడుతుంది కదా, అదే ఏం పేరు, అదే దొనకేనో పగిటి రాయికి మధ్యలో దొరికిందట నాన్న. అసలు ఎంత బాగుందంటే సూపర్ ఉన్నాయి డైమండ్స్. అలా రేట్లు అడుగుతున్నారు. రేట్లు నేను ఎట్ట చెప్పగలను నాన్న? రేట్లు తగ్గుతున్నా ఇంకా తెలుసుకోవట్లా. అది మన వల్ల కాదు, అదే వాళ్ళని బట్టి, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి మనం ఇవ్వటమే. కానీ చాలా కష్టం రేట్లు చెప్పాలంటే. అదే నేను అట్ట తప్పు చేసి అనవసరంగా పారేసుకున్నాగా నాన్న. ఏదో ఇక్కడ తక్కువగా అడిగారని, అంటే పక్కన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, అబ్బో ఇక్కడ చాలా తక్కువ అడుగుతారనేటికి హైదరాబాద్కి ఫోన్ చేయటం, హైదరాబాద్కి వెళ్ళటం, హైదరాబాద్ నుంచి లోపల జేబు నుంచి పై జేబులు వేసుకుంటాం, పనికి వెళ్ళటం, సాయంత్రం చూసుకుంటే పోవటం. ఇవన్నీ అనవసరం కదా నాన్న. అందుకనే మనం శుభ్రంగా అమ్ముకుంటామే రైట్. నన్ను అడిగితే మట్టికి ఏంటి నేను చేసిన తప్పు అందరూ చేయొద్దు. 10 లక్షలతో పారేసుకున్నానంటే 6 లక్షలు వీళ్ళు అడిగినప్పుడు ఇస్తే నాకు ఎంత హ్యాపీగా ఉండేది. ఇప్పుడు ఎట్టా స్థిరపడిపోయేవాడిని. కానీ నా కర్మ అది. కానీ నేను ఇదేమో 25 నుంచి 28 దాకా ఉన్నా కదా జొన్నగిరిలో. అప్పుడు తీసిన వీడియోలు అన్నమాట. ఇందాక ఆ పాపతో మాట్లాడాను కదా, అక్కడ దాకా అది మళ్ళీ తర్వాత వస్తుంది. ఇక మళ్ళీ అక్కడ జనాలను చూపించినప్పుడు అది మొన్నటిది. అసలు జనాల మట్టికి ఏం వస్తున్నారు నాన్న. ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మట్టికి, అప్పుడు వీడియో పెట్టా కదా 25వ తారీఖున వెళ్తున్నానని. ఆ రోజున మీరు రాలేదు నాన్న. ఆ రోజున వస్తే మట్టికి చక్కగా ఏరుకుంటా బాగుంది నాన్న. అసలు జనాలు అంటూ లేరు, ఎక్కడో ఒక్కళ్ళు. నేను అక్కడక్కడ చూస్తే 10-20 మంది ఉంటేనే బాగా ఉన్నారు అనుకున్నా. ఇక మళ్ళీ పగిటిరాయి నుంచి మదనంతపురం వెళ్తున్నాను నాన్న, ఈ రూట్లో. అదే పొలాలకు అడ్డంగా పడి, అంటే మీకు చూపిద్దామని. అప్పటికి ఇప్పటికి తేడా ఎట్టా ఉంది. నేను వీడియో పెట్టంగానే అట్టా వస్తే ఎట్టా ఉండేది, ఇప్పుడు వస్తే ఎట్టా ఉంది మీకు చెప్పడానికి క్లియర్గా చెబుతున్నాను. అసలు 20 నుంచి 28 వరకు మట్టికి 30 వరకు కూడా బాగుంది నాన్న. అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయ్యింది రైతులు కొట్టడం. ఎందుకంటే మళ్ళీ వర్షం పడింది కదా, ఇక వాళ్ళు దున్ని విత్తనాలు వేసుకుంటారని చెప్పి ఇక వాళ్ళ కోపాలన్నమాట. అంతేగాని వాళ్ళ బాధ వాళ్ళదే. అది జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడైతే రావద్దు ఎవరో. ఎందుకంటే నేను బాధపడి వచ్చాను కాబట్టి చెబుతున్నా. జనాలు అయితే ఫుల్ ఉన్నారు, కానీ మీరు మట్టికి రావద్దు. ఇప్పుడు మళ్ళీ 1-2 నెలలకు రండి నాన్న. 2 నెలల్లో మీకు చెట్లు పెరుగుతాయి కదా, పంట అంతా పెరుగుద్ది. అప్పుడు మధ్యలో చూసుకున్నా అంత ఇదిగా ఎవరేమనరు. కాకపోతే ఎప్పుడు కూడా ఒకే చేలోకి అందరూ పరిగెత్తమాకన్నానా. ఒకే చేలోకి అందరూ పరిగెత్తారంటే ఇక వాళ్ళకి కోపాలు వస్తుంది జనాలను చూసి. అదే 2-3 4 ఉన్నారనుకో ఎవరినేమో అంటలే వాళ్ళు.
అంతేగాని మనం ఒకేసారి దూకేస్తామయ్యి. అబ్బో దీంట్లో నలుగురు ఉన్నారంటే అబ్బో మనం దీంట్లోకి వెళ్ళిపోదాం. అసలు చెరువు పక్క పొలం అయితే అసలు జనాలను చూశారు కదా ఇందాక, మళ్ళీ చూపిస్తా. ఈ వీడియో కూడా చెప్తే మీకు అర్థం అవుద్దని. అప్పటికి ఇప్పటికి వీడియో పెట్టిన దానికి ఇప్పటికి తేడా తెలుస్తుందని నేను వస్తున్నానని మీకు ఎవరికో చెప్పాలా. ఎందుకంటే నాకు తెలుసు అది అట్లా కొడతారని. అందుకని మళ్ళీ మీరు వస్తారని చెప్పి నేను వీడియో పెట్టలే అసలు. లేకపోతే నేను బయలుదేరినప్పుడల్లా మీకు వీడియో పెడతానే ఉంటా. మళ్ళీ మీరు దెబ్బలు తినాల్సిన పని ఎందుకు అని చెప్పి నాకు, నేను అక్కడనే ఉన్నా చక్కగా వెళ్ళిపోతూ ఉంటా, ఏ బాధ ఉండదు. కానీ మీరు జాగ్రత్తనా, దెబ్బలు తినద్దు బాబు. ఇది జూన్ 14వ తారీఖుంది, అదే శనివారం నాడు తీసిందనమాట. అసలు జనాలు చూడండి ఎంత కిటకిటలాడుతున్నారన్నమాట జనాలు. అసలు మామూలుగా లేదు. మొత్తం ఈ చెరువు యువతల ఇదే దొన్ని గుర్తు నుంచి మనం దొన్నగిరి వెళ్తుంటే చెరువు వస్తుంది కదా, ఆ చెరువు యువతల లెఫ్ట్ సైడ్ పొలంలో అన్నమాట. అసలు మామూలుగా లేరు. మొత్తం ఇట్లాగే వస్తే ఎట్ట ఊరుకుంటారు నాన్న, మామూలుగా లేరు కదా. ఏదో జనాలను చూపించి ఇగో దొరికిందని చెప్పి డైమండ్లు చూపించి, ఆ డైమండ్లు చూసి రామాకన్నా ఎవరో కూడా డైమండ్ దొరికితే దొరికిందని ఎవడో చెప్పడు. ఏదో క్యారెట్ 2 క్యారెట్లు అయితే చూపిస్తారు, కానీ మీకు పెద్ద అయితే ఎవడో చూపించండి నాన్న. అది మన భ్రమ. అబ్బో పెద్దది దొరికిందని పరిగెత్తుకు వస్తారు. పెద్దది ఎవడో చూపించండి నాన్న. అదేంటంటే మీరు వెళ్ళటానికి మాకు డబ్బులు రావటానికి మేము వీడియోలు పెడతాం. ఆ వజ్రాలు చూసి అబ్బా మంచిది పెట్టాడు ఇక్కడ దొరుకుతుందా అనుకుంటా మట్టుకి మీదే తప్పు. ఆ వీడియోలు పెట్టేవాళ్ళది కాదు. ఎందుకు ఇప్పుడు పెద్దది దొరికితే చూపిస్తారా? మీకు దొరికితే మీరు చూపిస్తారు నాన్న, మీకు భయం కాదా? అట్టాగే అందరికీ అట్టాగే ఉంటుంది. కాకపోతే మిమ్మల్ని ఆకర్షించడానికి ఎవరు పెట్టేస్తున్నారో ఎవరు పెడుతున్నారో ఏంటో ఎవరికి తెలియదు. కాకపోతే మాకు డబ్బులు వస్తాయని మేము పెడతాం. అన్నీ నమ్మద్దు మీరు. మీకు నచ్చింది చూడండి, మంచి చెబితే రండి, లేకపోతే మానేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి, కామెంట్లు పెట్టండి. ఈ వీడియో తర్వాత ఫోటో తీస్తా కావాలండి. మళ్ళీ ఏం చేస్తున్నావు అమ్మా? ఏది సరే చూసి చెప్పు, ఏం చేస్తున్నావు? అవునా?